హైదరాబాద్లోని జీడిమెట్లలో జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక అంజలి అనే ఒక మహిళ తన భర్త చనిపోతే తానే తన ఇద్దరు పిల్లలకు కన్న తండ్రి, తానే కన్న తల్లి అయి మంచిగా ప్రేమతోని వాళ్ళను సాదుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక సింగర్గా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో వాళ్ళను ప్రేమగా చూసుకుంటూ వచ్చింది. కానీ దానికి ప్రతిఫలంగా తన కన్న కూతురు ఏం చేసిందంటే అతి క్రూరంగా తన తల్లిని చంపేసింది. ఎంత దారుణంగా అంటే ఒకసారి ఒక ఇద్దరిని పిలిపించి దాడి చేపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె కొనూపిరితో కొట్టుకుంటా ఉంటే మళ్ళీ ఇది ఎక్కడ బతుకుతుందో అని మళ్ళీ వాళ్ళ కాల్ చేసి పిలిపించి మరి తనకు తానే స్వయంగా వాళ్ళ తల్లికి చున్నీకి మెడకు బిగించి ఒక సుత్తెతో తలపై ముఖంపై ఎక్కడ దొరికితే అక్కడ అతి తీవ్రంగా గాయాలు చేసి చంపేసింది. ఆ టైంలో తన చెల్లి కూడా అక్కడికి వస్తే ఆమెను బెదిరించి నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దని ఆమెను కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడనే ఒక రూమ్లో కట్టిపడేసింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీసం అమ్మను ఇప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్దాం, మొత్తం రూమ్ అంతా రక్తంతో నిండిపోయింది, ఎందుకు ఇలా చేసావు అక్క అంటూ కన్నీరు కారిస్తూ వాళ్ళ అక్కను ఎంత మందలించినా ఎంత చెప్పినా కూడా వినకుండా ఆఖరికి పూర్తిగా చనిపోయే వరకు చూసింది ఆ దుర్మార్గురాలు. ఒక్క ఇన్స్టాగ్రామ్ పరిచయం వల్ల ఇక్కడ ఒక కన్న తల్లి ప్రాణాలు విడిచింది. ఎవరైనా తన కొడుకులు కానీ పిల్లలు కానీ ఇన్స్టాలో రీల్ చేస్తూ ఉంటే చాలా సంబరపడతా ఉంటారు. కానీ దేన్ని ఎంతవరకు వాడాలో అంతే వరకే వాడాలి. ఆ ఇన్స్టాగ్రామ్లో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకొని ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఒక్కవేళ హద్దులు దాటుతుంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని అక్కడితోనే ఆపేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు. ఇక్కడ ఈ అంజలి అనే మహిళ కూడా దాదాపుగా తెలుసుకున్న తర్వాత ఆపడానికి ట్రై చేసింది. కానీ తన తల్లి తన మంచి కోసమే చెప్తుందని గ్రహించలేని ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన తల్లినే చంపించేసింది. టెక్నాలజీ వల్ల, సోషల్ మీడియా వల్ల, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పరిచయాల వల్ల ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు జరిగినటువంటి ఈ జీడిమెట్ల సంఘటన గురించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ను కావచ్చు, సోషల్ మీడియాను ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలా అరికట్టాలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.